నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు గుర్తించి పెంపొందించేలా ఉపాధ్యాయులు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. బొమ్మూరు కలెక్టరేట్లో పాఠశాల విద్య, ఇంటర్ వొకేషనల్, ఎస్ఎస్ఏ విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, పెండింగ్ పనులు, ఐసీడీఎస్కి చెందిన అంగన్వాడీ కేంద్రాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్లో సృజనాత్మకత శక్తి పెంచేలా చదవడం, రాయడం సరిగా రాని విద్యార్థులకు విద్యాశక్తి కార్యక్రమం కింద సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి బోధన చేయాలని, అందుకు అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చర్యలు తీసుకోవాలని, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ద్వారా పాఠశాలకు రాని మైగ్రెంట్ పిల్లల్ని గుర్తించి సమీప పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థుల్ని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకాలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సుభాషిణి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. నాకు కొత్త గవర్నమెంట్ వచ్చేట తీసుకున్న చేంజెస్ ఏంటి ఇంకా మీరు చెప్తున్నప్పుడు చేంజెస్ ఏంటి, ఫిలాసఫీలో కాన్సెప్ట్స్ ఏంటి, తర్వాత మెగా పీటీఎంస్ ఇవన్నీ జరిగింది. అందులో మేజర్గా ఏ కాన్సెప్ట్తో మనం టీచర్స్కి మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము, అండ్ వాట్ ఈస్ ద థింకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో కాస్ట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలని ఒక థింకింగ్ కాన్సెప్ట్, పిల్లలు బాగా చదవాలని థింకింగ్ దానికి కరెక్ట్గా ఆపోజిట్ కాన్సెప్ట్. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. సో నాకు దాన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసేసుకుంటే 2,47,882 మంది స్టూడెంట్స్ ఉన్నారు 1 to 10th క్లాస్. తర్వాత మనకు వచ్చేసి హై స్కూల్ ప్లస్ ఒక 22 స్కూల్స్ ఉన్నాయి. తర్వాత మెయిన్ మనకి ఏంటంటే ఈ మధ్య గవర్నమెంట్ వచ్చాక తీసుకునేది హై స్కూల్ ప్లస్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మన గవర్నమెంట్ హై స్కూల్స్ లో ఇంటర్మీడియట్ పెడతాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పడతాం. సెలెక్టెడ్ స్కూల్స్ పంపించారు. వింటున్నాను 22 ఉన్నాయి, 15 గర్ల్స్ ఉన్నాయి, 7 కో ఎడ్యుకేషన్ పడుతున్నారు. అవి కాకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ వాళ్ళు చూస్తున్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ హై స్కూల్ ప్లస్ లోనే కాలేజెస్ మీరే చూస్తారు. హై స్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ కాలేజెస్ కి సంబంధించినటువంటి అడ్మిషన్లు, ఎగ్జామినేషన్, హై స్కూల్ ప్లస్ లో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజ్ కి సంబంధించిన అడ్మిషన్స్ మీరు చూస్తారు. అడ్మిషన్స్ మాకు లాగిన్, ఇంటర్మీడియట్ లాగిన్ లోనే ఉంటారు మేడం గారు. కంట్రోల్ అంతా డిఓ గారి కంట్రోల్ లో ఉందండి. మేము వాళ్ళ అడ్మిషన్స్, ఎగ్జామినేషన్ కండక్షన్. ఓకే, హై స్కూల్ ప్లస్ టీచింగ్ అకామిడేషన్ వేరే డిస్ట్రిక్ట్ ప్యాటర్న్స్ మనకు వస్తాయి. మీకు మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉండేది ఇద్దరు ఒకటే అండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇప్పుడు సో ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఉల్లాస్ అక్షరంగా ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా మెప్మా, సెర్ఫ్, డ్రామాలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో అక్షరాస్యం సెలెక్ట్ చేసి మాకు ఇచ్చిన టార్గెట్ 79,000 79,528. అందులో 1:10 రేషియోలో గ్రూప్స్ ఫామ్ చేసింది.